వడ్లను కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వరి రైతులు ధర్నాకు దిగారు. మార్కెట్కు ధాన్యం పోటెత్తిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. మార్కెట్ అధికారుల పనితీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు గిట్టుబాటు ధరను ఎందుకు తగ్గించారని నిలదీశారు. దీంతో రైతులు మార్కెట్ అధికారులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. మార్కెట్ అధికారులు సిబ్బందిపై వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. నేను ఒక 4 ఎకరా లీజుకి తీసుకున్నాను, కౌలుకు తీసుకుంటే సరే మంచిగా పండింది, ఒక 10-12 పూట దాకా పండింది. అది ఈరోజు మార్కెట్ తెస్తే దాని ధర వచ్చేసి 2,770 రూపాయలు పడ్డది. అంటే ఎంత లాస్, మొన్నటికి ఆడికి లాసు మినిమం 500 రూపాయలు 600 రూపాయలు లాసు. అదే ఆశతో నేను వచ్చి సరే అదే రూపాయి పడుతుంది కదా, 3,200 3,300 పోయింది కదా. ఇప్పుడు నాకు ఎంత మించు లాస్ 70 గింటలు వడ్డు అవుతుంది. 70 గింటలకి 7,20 21 పోయినట్టునా నాకు కౌలు గట్టే మిగులుతుంది. కౌలుకి ఇవ్వాలి, ఇటు ట్రాక్టర్కి ఇవ్వాలి, అటు మిషన్ కట్టింగ్ ఇవ్వాలి, మందు రూపాయలకి. అరే నేను ఎంత సంతోషంగా వస్తే ఈ రోజు అంతా డీలే చేసిరు. మొత్తం సుమారు ఒక కింటకు 500 రూపాయలు, అంటే 70 గింటలు అయితే 7,500 35 30,000 రూపాయలు లాసు. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను మందు తాగే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అదే ఉద్దేశంగా ఏదో ధర్నా ఏర్పాటు చేసిన రైతులు. దానికోసం ఏదైనా గవర్నమెంట్ అని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు దానికి పరిష్కారం ఏది ఉంటుందో మరి మీరు తెలియజేయాలి. ప్రభుత్వం దానికి విచారించాలి.